వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే గార్డెన్లో ఉన్న ఎన్ని రకాల కూరగాయ మొక్కలు ఉన్నాయో అవన్నీ మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇట్లా అండి చూపిస్తాను. ఇదిగోండి, ఇవి పొడి వంకాయ మొక్కలు. ఇవి కొత్తగా పెట్టుకున్న వంకాయ మొక్కలు అండి. మనము నర్సరీ ఈసారి నేను సీడ్స్ అయితే వేయలేదండి, డైరెక్ట్గా నేను నర్సరీ నుంచి మొక్కలు అయితే తెచ్చి పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడిప్పుడు కాపులోకి అయితే వచ్చాయండి. ఇవైతే చింత చిగురు. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చింత చిగురు తీసుకెళ్ళాను, అప్పుడైతే అంతా కోసుకున్నాను అనమాట. ఇప్పుడైతే లేదు, మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇది కూడా పొడి వంకాయలు అండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇవన్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. మేము నర్సరీ నుంచి తీసుకున్నప్పుడు అయితే అన్ని వంకాయ మొక్కలు సేమ్ ఉండడం వల్ల మనకు పొడి వంకాయలేవో రౌండ్ ఈ వైట్ వంకాయలు తెలియదు కదా. ఇప్పుడు మనం కాపు వచ్చినప్పుడు మాత్రమే చూడగలుగుతాం కాబట్టి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదండి. నేను ఎందులో పడితే అందులో అయితే పెట్టేశాను. ఇవి వంకాయ మొక్కలు. ఇక్కడ చూడండి, ఇది కాలీఫ్లవర్. ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది కూడా నేను నర్సరీ నుంచే తీసుకొచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా కాలీఫ్లవర్ అక్కడనే తీసుకున్నాను. కాపు అయితే మంచిగా వచ్చింది, నేను వీడియోలలో కూడా పెట్టాను. మంచిగా సైజు కూడా పెద్దగా వచ్చాయన్నమాట. ఇది క్యాబేజీ అండి. ఈ క్యాబేజీ చూడండి చిన్నగా రెడీ అవుతుంది. ఇంకొక 1 మంత్లో అయితే రెడీ అవుతుంది అన్నమాట. ఇది కూడా కాలీఫ్లవర్ అండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది రౌండ్ వంకాయ. ఇది పుదీనా. ఇంతకుముందు హార్వెస్ట్లో చూశారు కదా, చాలా గుబురుగా ఉండే. మొన్న దసరా పండుగ అప్పుడు అయితే నేను చాలా వరకు కట్ చేశాను. మంచిగా చిగురులు వచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అని కట్ చేసుకున్నాను అనమాట. ఇది మునగ చెట్టు అండి. ఈ చెట్టు నుంచి చాలాసార్లు ఇంతకుముందు వీడియోలలో చూస్తే తెలుస్తుంది, చాలా బాగా కాయలు అయితే మంచి సైజులో వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ చిగురు స్టార్ట్ అవుతున్నాయి చూడండి, ఇది స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ మనకు మునక్కాయలు మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి కూడా క్యాబేజీ అనమాట. నేను ఇవి 100 రూపీస్ టబ్స్ కదా, దీంట్లో అయితే 3 వేసుకున్నాను. ఇదిగో క్యాబేజీ అయితే మంచిగా రెడీ అయ్యిందండి. ఇదిగో చూడండి, ఇలా రెడీ అవుతుంది అనమాట. మొన్న పెట్టినాయి కదా, మీకు ఒకటి చూపించాలి. నేను ఇంతకుముందు కూడా ఒకటిసారి చామదుంపలు మొలకెచ్చినవి ఉంటాయి కదా, అవి పక్కకు పాడేసే బదులు మన గార్డెన్లో పెట్టుకుంటే మొలకలు వస్తాయి. మనకి చామదుంపలు కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి నేను ఇందులో తెచ్చి పెట్టాను కదా, ఇంతకుముందు వీడియోలో పెట్టాను. ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఇది మంచిగా మొలకొచ్చి పెద్ద చెట్టు అయ్యింది. ఇక్కడైతే ఇక్కడ చిన్న ఉంది చూడండి, ఇప్పుడు వస్తుంది అనమాట. చూసారా, మనము ఇంట్లో కిచెన్లో వచ్చే వేస్టేజ్ని మనము ఏది కూడా వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి. మన గార్డెన్లో పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కూడా జర్మినేట్ అయ్యి మొక్కలై మంచిగా మన కాయలు పండ్లు అన్నిటి మంచిగా వస్తాయి అన్నమాట. ఇది కూడా క్యాబేజీ అండి. నేను ఒక 10 మొక్కలు అయితే తెచ్చుకున్నాను. మంచిగా అయినాయి. ఇదిగో చూడండి, మనము ప్రతి సంవత్సరం అయితే పసుపునైతే పండిస్తాం కదా. గార్డెన్లో మనం 4 సంవత్సరాల నుంచి మన గార్డెన్లో పండిన పసుపునే మనం వాడుకుంటున్నాము కాబట్టి పసుపునే కాదు అల్లం కూడా పండించవచ్చు అని చెప్పేసి ఇదిగో ఇక్కడ చూడండి, నేను అల్లం కూడా మనం కిచెన్లో వంట చేసుకోవడానికి తీసుకొచ్చాను. అందులోంచి కొంచెం అల్లం చిన్న పీసెస్లా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇది కూడా మంచిగా ఎదిగింది చూడండి, ఎంత బాగుంది. మన చెట్టు ఇట్లా తగులుతూనే మంచిగా అల్లం స్మెల్ అయితే వస్తుందండి, చాలా బాగుంది. ఇదిగో ఇవి 3 టబ్బులలో అయితే నేను అల్లం వేసుకున్నాను. ఇదిగో ఇందులో చిక్కుడు గింజ పడింది, చిక్కుడు చెట్టు కూడా మొలిచింది. నేను అప్పుడప్పుడు సన్నజాజి పూలు అయితే కోస్తాను కదా, నాకు ఒక సన్నజాజి మొక్క ఉంది. ఇక్కడ ఒకటి మల్లె చెట్టు, అక్కడ ఒకటి చిన్నది మందారాలు ఉన్నాయండి. నాకు రోజు పూజకి అక్కడి నుంచే ఆ చెట్టు నుంచే తీసుకుంటాను అనమాట. డైలీ పూస్తాయండి, సంవత్సరం అంతా మనము మందారాలు పూజించుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక మునగ చెట్టు ఉంది. ఇది స్టార్టింగ్లో పెట్టిన మునగ చెట్టు. ఇందాక మీకు చూపించిన మునగ చెట్టు వీటి కొమ్మల నుంచి పెట్టినవి అవి. ఇదేమో సీడ్స్ నుంచి పెట్టింది, అవేమో మనము కొమ్మల నుంచి పెట్టినవి అన్నమాట. ఇది ఇక్కడ కూడా ఒక చిక్కుడు చెట్టు ఉంది. ఇదిగో ఇక్కడ చూసారా, ఆ రోజే పెట్టాను కదా చామదుంపలు, అందులో 2 ఇందులో పెట్టాను. ఇది కూడా పెరిగిపోయింది చూసారా, ఎంత పెద్దగా వచ్చేసింది. ఇక్కడ కూడా మొలిచింది అనమాట. ఇక్కడ ఇప్పుడు చిన్నగా ఒకటి వస్తుంది.
ఇగో కోయి కూడా చూడండి ఎంత ఫ్రెష్గా మొలిచిందో. నేను మొన్న వీడియోలో కట్ చేసి చూపించాను కదా. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివండి. వారం రోజులు వారానికి ఒక్కసారైనా మనము ఆకుకూరలు తినాలండి, ఆరోగ్యానికి మంచివి కదా. ఇదిగో ఆకుకూర కూడా ఉందన్నమాట. ఇదిగో మెహందీ చెట్టు అండి, ఇది మైదాకు గోరింటాకు ఎంత గుబురుగా పెరిగిందో చూడండి. ఇది చిన్నది అండి, అది వాటర్ క్యాన్లో పెట్టాను, అయినా ఇదిగో చాలా గుబురుగా ఎలా పెరిగింది చూడండి. మనము ఒక గోరింటాకు మొక్క పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు మనం గార్డెన్ నుంచే మనం పెంచుకొని పెట్టుకోవచ్చు అండి. ఏ పండుగలు వచ్చినా మనము గోరింటాకు ఆడవాళ్ళకి పండుగలకి అందరికీ ఇష్టం కదా. కాబట్టి గోరింటాకును మనము ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. ఎన్ని బ్రాంచులుగా పెట్టిందో చూడండి. ఇదిగో చాలా పెద్ద బ్రాంచెస్ లాగా వచ్చింది. ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇవేమో చామంతి మొక్కలు. ఇవి మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇవి దసరాకి రావండి. ఇవి ఎప్పుడైనా మా గార్డెన్లో పెట్టినప్పటి నుంచి డిసెంబర్ జనవరి నెలలోనే ఇవి పూలు అయితే పూస్తాయి. ఇదిగో ఇవి చామంతి మొక్కలు. ఇదిగో చూసారా, నేను చాలా వీడియోలలో అప్పుడప్పుడు పెడుతుంటాను కదా. ఈ గులాబీ మొక్కలండి ఇవి. నా దగ్గర 2-3 రకాలు ఉన్నాయి, కానీ ఇదైతే ఎప్పుడు పూస్తూనే ఉంటుంది. నాకు చెట్టు మీద ఉంటాయి, వారం రోజుల వరకు ఉంటాయి కదా. మనం తెంపేస్తే 1 డేలో వాడిపోతుందని చెప్పేసి నేను గార్డెన్లో చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకోసమని నేను తెంపకుండా అట్లనే వదిలేస్తానండి. చూసారా 1 వీక్ పైన అయినాయి కాబట్టి వాడిపోకుండా ఎలా ఉన్నాయి చూడండి. అందుకే నేను తెంపడం నాకు ఇష్టం ఉండదు అనమాట. ఇదిగోండి ఇదేమో శంకుపూల చెట్టు. నేను ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు దారిలో వాళ్ళ చెట్ల దగ్గర విత్తనాలు ఉండే, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర సీడ్స్ తెచ్చి అయితే పెట్టుకున్నానండి. పెట్టుకుంటే మంచిగా ఇట్లా చెట్టు అయ్యి ఇప్పుడు పూలు కూడా పూస్తున్నాయి. నేను రోజు పూజకి చేసేటప్పుడు చెట్టు నుంచి తెంపుకుంటాను. నా దగ్గర సీడ్స్ అయిన తర్వాత కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ఇద్దామని చెప్పేసి సీడ్స్ని కూడా కలెక్ట్ చేస్తున్నాను. ఇదిగో అండి మా సపోటా చెట్టు. ఈ సపోటాకి చెట్టు పెట్టి మేము గార్డెన్ స్టార్టింగ్ నుంచి అయితే పెట్టామండి. లాస్ట్ ఇయరే నాకు ఒక 20 కాయల వరకు వచ్చినాయి. ఇంతకుముందు అయితే ఎప్పుడూ రాలేవు. లాస్ట్ ఇయర్ 20 కాయల వరకు వచ్చినాయి. మళ్ళీ పూత స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈసారి ఎన్ని కాయలు వస్తాయో చూపిస్తాను. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ టేబుల్ నిమ్మ 2-3 సార్లు కట్ చేశాను కదా. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. మనం కట్ చేస్తూనే ఉంటాయి, ఇంట్లోకి అవసరమైనప్పుడు తీసుకెళ్తాను. అయినా మళ్ళీ కాయలు చెట్టు మీద ఎన్ని ఉన్నాయి చూడండి. అయినా మళ్ళీ పూత స్టార్ట్ అయింది చూడండి. ఇవి అయిపోక ముందుకే ఇవి మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఇవి కూడా సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుందండి. ఈ టేబుల్ నిమ్మ కూడా చాలా బాగుందన్నమాట. మన గార్డెన్లలో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇట్రండి, నాకు ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉందండి. దీనికి కూడా పూత స్టార్ట్ అయింది. నేను పెట్టిన 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడే అండి ఫస్ట్ నాకు ఈ చెట్టుకు కాయలు కాయడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ చూడండి ఇవి సైజు పెద్దగా అయ్యాయి. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉందమ్మా ఒకటి. ఇప్పుడు పెద్దగా అవుతుంది అన్నమాట. ఇటు రండు పెట్ట ఒకసారి ఇంకొకసారి చూపిస్తా. ఇటు పెద్ద ఉంది చూడండి. ఇక్కడైతే మంచి సైజుకి అయితే వచ్చిందండి. ఇది కనిపిస్తుందా మీకు? ఇలా ఉంది సరే. ఇదిగో అండి ఇదంతా మన పసుపు తోట అండి. చూసారా ఎంత హెల్దీగా పెరిగింది, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగా పెరిగిందండి. ఈ కాబట్ట ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ రండి. మన పసుపు చెట్లే కూడా పిచ్చుక గూడు కట్టుకుందండి. ఇదిగో చూసారా, ఇది ఈ చెట్టుకిను ఈ చెట్టు కొమ్మ ఆకులకి మంచిగా దారంతో కుట్టినట్టు పిచ్చుక అయితే గూడు కట్టుకుందనమాట. ఈ పసుపు చెట్లకి కొంచెం పెద్దగా ఉంటాయి కదా సైజు, కాబట్టి ఇట్లా గూడు అయితే కట్టుకుంది. అంటే మన గార్డెన్లోకి పిచ్చుకలు కూడా వస్తున్నాయి అన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగో మన పసుపు తోట. ఎప్పుడైనా నేను 10 టబ్బులలో అయితే పెట్టుకుంటాను పసుపు, కానీ ఈసారి ఇంకా 2-3 ఎక్కువనే పెట్టాను. అయినా నాకు 10 టబ్బులలో పెట్టినా కానీ ఆ పసుపు ఒక్కొక్క టబ్బులలో 2 kgs 1 kgs వరకు దాని బలాన్ని బట్టి మనకు దుంప సైజ్ అయితే పెద్దగా వస్తున్నాయి. కాబట్టి మనకు సరిపోతుంది సంవత్సరం అంతా. ఈసారి కూడా పండిద్దామని చెప్పేసి ఇంకా 2-3 అయితే ఎక్కువనే పెట్టుకున్నాను. చూసారా ఎంత హెల్తీగా పెరిగినాయి. ఇదంతా మన పసుపు తోట అండి. ఇదంతా
మీకు చూపించాలి ఇక్కడ. ఇదండి లాస్ట్ టైం వీడియోలో చిక్కుడుకాయలు దీంట్లోంచే మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, అవి వరుసగా వర్షాలు పడడం వల్ల చెట్లు అన్నీ పాడైపోయాయండి. వాటికి బలం సరిపోక అంతా నల్లపేను అటాక్ అయింది. అది పోదు, ఇక ఆకులు కూడా ఖరాబ్ అయిపోయినాయి. అవి చాలాసార్లు హార్వెస్ట్ చేశానని చెప్పేసి అవి తీసేసి నేను మళ్ళీ విత్తనాలు అయితే పెట్టుకున్నాను. ఎంత బాగా జర్మినేట్ అయినాయి చూడండి. ఇది అవి తీసేసి లాస్ట్ వీడియోలో కట్ చేసిన చిక్కుడు చెట్లు ఈ గంపలో అనమాట. అవి తీసేసి మళ్ళీ పెట్టుకున్నాను. మంచిగా చాలా ఫ్రెష్గా అయితే మంచిగా మొలిచినాయండి. ఇదిగో మనకు ఒక 4 గంపలలో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి మనం ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ గంపలలో పెట్టిన వాటికే మనకు ½ కేజీ వరకు అయితే చిక్కుడుకాయలు తీసుకోవచ్చు అనమాట. ఇదిగో చూసారా, ఇటు రాబోతాయి సార్. మన పసుపు తోట గార్డెన్లోకి ఎంత గ్రీనరీగా చాలా అందంగా కనిపిస్తుంది కదా. చూసారా ఎంత పెద్దగా ఉంది. మనకు ఫిబ్రవరి మార్చి నెలల్లో తయారైపోతుంది అన్నమాట. ఇది కూడా ఒక మునగ చెట్టు. ఇది కొమ్మ విరిగిపోతే పెట్టిన మునగ చెట్టు అండి. దీని నుంచి కూడా మనం చాలాసార్లు కట్ చేసుకున్నాము. ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు. ఇవన్నీ బెండకాయలే. చూసారా ఎంత ఫ్రెష్గా బెండకాయలు కాసాయి. ఇదిగో ఒక్క బ్రాంచ్కే మనకు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 2, ఇక్కడ రెడీ అవుతుంది. ఇక్కడ కూడా ఆల్రెడీ ఒకటి పెద్దగా అయింది సైజు. మళ్ళీ ఇంకెన్ని బెండకాయలు ఉన్నాయి చూడండి. మనము బెండకాయ చెట్లు పెట్టేటప్పుడే ఎరువులు మంచిగా మనము పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ మనము మంచిగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, మనం తర్వాత కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ బలాన్ని తీసుకొని మన చెట్టు బలంగా ఎదుగుతుంది. కాయలు మంచిగా దిగుబడి అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇవి నా దగ్గర ఉన్నాయి, ఇవే బెండ చెట్లు అండి. ఇవి సరిపోవు కాబట్టి నేను ఇక్కడైతే కొన్ని బెండకాయ విత్తనాలు అయితే ఇదిగో ఇక్కడ కూడా ఒక బెండ చెట్టు ఉందండి. ఇది పాత మొక్కనే. కింది నుంచి చూడండి ఎట్లా బ్రాంచెస్ లాగా వస్తున్నాయి. ఇవి కూడా మనకు బెండకాయలు దగ్గర ఒక చెట్టుకి ఇట్లా బ్రాంచెస్ వస్తే ½ కేజీ వరకు బెండకాయలు అయితే వస్తాయండి. ఆ బెండ చెట్లు అయిపోయే లోపల మనకు మళ్ళీ బెండకాయలు కావాలి కాబట్టి మన గార్డెన్లో ఎప్పుడు రెగ్యులర్గా కూరగాయలు మన గార్డెన్ నుంచే తీసుకోవాలి కాబట్టి నేను అవి అయిపోక ముందుకే మళ్ళీ ఇలా నాటుకున్నాను అనమాట, సీడ్స్ వేసుకొని. ఇది కూడా చూడండి బెండకాయలు, ఇవి కూడా పెరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇవి కూడా పొడి వంకాయలే అన్నమాట. ఇదిగో ఇవి కూడా మంచిగా కాయలు అయితే రెడీ అవుతున్నాయండి. ఇది ఫస్ట్ కాపే అనమాట. మనం హార్వెస్ట్ ఇంకెప్పుడు చేయలేదు. నెక్స్ట్ వీడియోలో మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగో ఇక్కడ మాత్రం ఒక రౌండ్ వంకాయ వచ్చింది. ఇక్కడ రమ్మ ఇటు ఒకసారి చూపిస్తాను. దీనికి చూడండి ఇదిగో ఎంత పెద్దగా సైజు అయితే మంచిగా రెడీ అయిందండి. ఇది కూడా ఇక్కడ చూడండి, ఇది ఒక్క చెట్టుకి ఎన్ని పిందెలు ఉన్నాయి చూడండి. 1, 2 ఇదిగో ఇక్కడ రెడీ అయినాయి. ఇటు ఒక్క గుత్తికే ఇక్కడ చూడండి 4 కాయలు ఉన్నాయి. చూసారా ఎంత బాగా పెరుగుతున్నాయి. ఇదిగోండి ఇది ఒక కరివేపాకు చెట్టు. మన గార్డెన్లో చిన్నగా ఉంటాయి కదా, ఆ గార్డెన్లలో ఒక కరివేపాకు చెట్టు ఉంటే సరిపోదండి. అప్పుడప్పుడు మనం డైలీ మనం గార్డెన్ నుంచే తీసుకుంటాం కాబట్టి నా దగ్గర 3 మొక్కలు అయితే ఉన్నాయండి. ఇందాక చూపించింది ఒకటి, ఇది ఒకటి, ఇంకొకటి అక్కడ ఉందన్నమాట, అది చూపిస్తాను. ఇక్కడ కూడా కార్నర్లో కొన్ని వంకాయ ముక్కలు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి దీనికి కూడా వంకాయలు స్టార్ట్ అయ్యాయి. చూసారా ఇవన్నీ పసుపు తోట అన్నమాట. ఇది కూడా ఎప్పుడు సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది, పూస్తూనే ఉంటుందండి పూలు. ఇది నందివర్ధనం బాగుందండి. మనకు డైలీ మనం బయటకి వెళ్ళకుండా మన గార్డెన్ నుంచి వచ్చిన పూలనే మనం దేవుడికి పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా. ఇక్కడ చూడండి ఇది రాగి చెట్టు అండి. మా గార్డెన్లో మొలిచిందనమాట. అయితే కొంతమంది కొన్ని వీడియోస్లలో నేను చూసినప్పుడు అయితే ఇళ్ళల్లో పెట్టుకోవద్దు అని అంటున్నారు. కొంతమంది ఏమో బాగుంది కదా, నాకేమో ఎందుకో చెట్లు అంటే పిచ్చి కాబట్టి తీసేయాలనిపించట్లేదు. ఎందుకంటే అది విష్ణుమూర్తికి ఇష్టమైన విష్ణుమూర్తి స్వరూపంగా మనం రాగి చెట్టుని కొలుస్తాం కాబట్టి నాకు ఎందుకో ఇంట్లోనే ఉంచుకోవాలని అయితే అనిపిస్తుంది. అది ఉంచుకోవచ్చా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇది ఒక నందివర్ధనం. ఇక్కడ కూడా వంకాయ మొక్కలండి. ఇవి కూడా పొడి వంకాయలు ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇది పాత మొక్క, లాస్ట్ ఇయర్ మొక్క అనమాట ఇది. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి కూడా మనకు ఒక 7-8 ఉంటే సరిపోతాయండి. మనకి ఇంట్లోకి సరిపడా పచ్చిమిర్చి మనం గార్డెన్ నుంచే తీసుకోవచ్చు. ఇప్పుడు పూత మీద ఉన్నాయి అన్నమాట. ఎంత బాగుంది చూడండి, చాలా
ఫ్రెష్గా మంచిగా ఉందన్నమాట, ఎటువంటి చీడపీడలు లేకుండా. ఇప్పుడు పూత స్టార్ట్ అయింది, మనము మళ్ళీ హార్వెస్టింగ్ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, అన్ని కూరగాయలు ఉన్నప్పుడు మనం డైలీ వాడే టమాటాలు కూడా ఉండాలి కదా మన గార్డెన్లో. ఇవి మనం డైలీ వాడతాం కాబట్టి టమాటాలు లేకుండా సర్వీసు ఉండదు కదా. కాబట్టి నేను ఈసారి టమాటా నారు కూడా తెచ్చుకున్నాను. ఈ టమాటా నారు అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. నేను ఎక్కువ తీసుకోలేదు, 10 ముక్కలే తీసుకున్నాను. ఆ 10 ముక్కలలో మంచిగా అన్నీ అయితే మంచిగా సర్వైవ్ అయినాయి. దానివల్ల ఇదిగో చూడండి, టమాటా కాయలు కూడా రెడీ అయ్యాయి అన్నమాట. ఈసారి మన గార్డెన్లోకి టమాటాలు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక పచ్చిమిర్చి ముక్క ఉంది, ఇదిగో మీకు ఒకటి చూపించాలి. ఇక్కడ చూడండి, ఇందాక మీరు అన్ని నల్లవి పొడి వంకాయలే చూసారు కదా, ఇక్కడైతే వైట్ వంకాయలు కూడా వచ్చేసాయి అన్నమాట. ఇది కూడా ఒక చెట్టు ఉంది మన దగ్గర. ఇవన్నీ టమాటాలు. ఇందాక ఒక కరివేపాకు చూపించాను కదా, ఇది కూడా ఒక కరివేపాకు అనమాట. మొన్న పండుగ రోజు అంతా కట్ చేశాను, మళ్ళీ చిగుర్లు వచ్చి ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అయితే ఇవైతే పెట్టుకున్నాయి. ఇంకా 2 పచ్చిమిర్చి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఎల్లో గులాబీ. నీకు ఇంతకుముందు వీడియోలలో చూపించాను కదా, చాలా ఫ్లవర్స్ వచ్చాయి. చాలాసార్లు కూడా నేను కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మొగ్గలు చూడండి, దగ్గర ఒక 10-15 మొగ్గలు అయితే ఉన్నాయి. ఇవి ఫ్లవర్స్ మంచిగా విచ్చుకున్న తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. ఇక్కడ కూడా ఒక గులాబీ చెట్టు ఉంది, దీనికైతే పెరుగుతుంది కానీ ఎప్పుడైతే పూలు రాలేవండి ఇవి. ఇక్కడైతే చూపిస్తాను, చిక్కుడు చెట్లు ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ ఉంటే కొన్ని అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ కూడా కొన్ని చిక్కుడు గింజలు పెట్టుకున్నానండి. ఇది ఒక నిమ్మ చెట్టు, ఇది సీడ్స్ తోటి పెంచిన నిమ్మ అండి. దీనికైతే కాయలు అయితే ఎప్పుడు రాలేదు, 2-3 ఇయర్స్ అవుతుంది. అప్పుడప్పుడు గార్డెన్లోకి కోతులు కూడా వస్తున్నాయి అనమాట. ఈ కార్నర్లో పెడితే దానికి ఎక్కడానికి వీలు కాదని చెప్పేసి నేను ఈ కార్నర్లో పెట్టాను. ఇంకొక 1 year 2 years వెయిట్ చేసి ఈ చెట్టును తీసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కాయలు రావట్లేదు. చూసారు కదండి, మన గార్డెన్లో ఎన్ని రకాల కూరగాయ మొక్కలు ఉన్నాయో అవన్నీ అయితే మీకు చూపించాను కదా. మీకు మా గార్డెన్ టూర్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.